చల్లగా చూడటం అంటే కదా, ఏసీలో ఉన్నట్టు ఉండాలి. అంటే ఏసీ అనుభవాలు, కొంచెం లగ్జరీగా బతకడం, కొంచెం ఉన్నతంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఇంకా అన్ని విషయాల్లో పిల్లలు అందరం కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా సౌఖ్యంగా ఏ పని చేసినా అది కలిసి వచ్చేటట్లు చేయయ్యా అని కదా, అన్నిటిలో సమృద్ధిగా ఉండాలని, చల్లగా చూడాలని దేవుడు ఉద్దేశం. నిజమే, మనుషులందరికీ ఉంటుంది. ఒక ఆయన ప్రార్థన చేయమంటే మన సంఘంలో ఇట్టగే చేస్తాడు, యేసయ్య అందరిని చల్లగా చూడయ్యా, యేసయ్య నన్ను కూడా చల్లగా చూడయ్యా, బాధలో ఉన్న వాళ్ళు కూడా చల్లగా చూడ. ఎందుకు ఆయనకి అదే ప్రార్థన వస్తుంది. వాస్తవానికి అన్యులైన వాళ్ళు కూడా ఆ మాట ఎక్కువగా వాడతారు. దేవుడు చల్లగా చూస్తే, ఏయ్ కర్ర పెట్టు, కూర్చో, దేవుడు చల్లగా చూడాలి. ఎవరు చూడాలి? దేవుడు చల్లగా చూడాలి. చల్లగా చూడాలని నువ్వు అనక మునిపే ఆయనకే ఉంది. ఎవరైతే ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటారో, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అర్థమైందండి? యథార్థవంతుల ప్రార్థన దేవునికి చాలా ఆనందకరంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి దాపరికాలు లేవు హృదయంలో. ఎక్కువగా హృదయంలో దాచుకునేది ఏంటంటే పాపమేగా. దేవుని వాక్యం చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు తెలడు. అంటే ఎప్పుడు దాస్తారు? దేవుడి దగ్గరికి వచ్చి కూడా దాస్తే కుదురుద్దండి. దేవుని దగ్గరికి వచ్చి దాస్తే కుదరదు. దేవుని దగ్గర దాచని వారు ఎక్కడ దాచలేరు, పాపాన్ని దాచుకోలేరు. ఒప్పుకొని ఏం చేస్తారు? విడిచిపెడతారు. దాచిపెడితే ఏమవరా? వర్ధిల్లును. మరి చల్లగా చూడాల్సిన దేవుడు చెప్పండి. ఇప్పుడు పాపం ఒప్పుకోవడం అంటే ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఈ సంవత్సర కాలం అంతా సంఘానికి, దేవుని సంఘములో ఎలా నమ్మకంగా ఉన్నామో లేదా, ఎక్కడి నుంచి రావాలంటే మనం కడిగేసుకునే పని అన్నమాట. ఈ చివరి వారం అంతా అదేందని పొద్దాగా పని చేసి పొద్దుగాలకు ఏం చేస్తారు చెప్పండి? పొలంలో నాటేసేవాళ్ళు అయినా, దమ్ము చేసేవాళ్ళు అయినా ఏం చేస్తారు? మురికి బట్టలతోనే రాలేరు. కాస్తంత నీళ్లు ఉంటే కడిగేసుకొని శుభ్రంగా ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తారు కదా. అలాగే దేవుని పిల్లలారా, సంవత్సరం అంతా ఎన్ని వారాలు దేవుని సన్నిధికి దూరం అయ్యావో పాపం కదా, ఒప్పుకోవాలి. సంవత్సర కాలం అంతా విన్న వాక్యం, ఆదివారాలు విన్న వాక్యం నిజంగా శ్రద్ధతో విన్నామా? విన్న మాటల్ని హృదయంలో దాచుకుంటున్నామా? నా దేవుడి మాటలు, ఇక్కడికి ఒక ఎమ్మెల్యే వచ్చి మీకు ఒక మాట చెప్తే ఆ మాట గుర్తుపెట్టుకొని అడుగుతారు కదా. లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరన్నా వచ్చి మీకు ఏదైనా సహాయం చేస్తానంటే మళ్ళీ వెళ్ళి ఇవ్వండి, మళ్ళా మాకు ఒక రోజు మీరు సహాయం చేస్తాను చేయండి అని అడుగుతాం కదా. మరి దేవుడు ఎన్నెన్నో విషయాలు మీకు నేర్పి ఉంటాడు. మీకు వాగ్దానాలు తీసుకుంటారా? కొత్త సంవత్సరంలో మీ వాగ్దానాలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా? ఏమ్మా, నీకు గుర్తుందా? నీ పేరు రా గుడ్డి ఉజ్జో, నీ పేరు కవిత, గుర్తుందా నీది? అది ఏ సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు వాగ్దానం తీసుకోగానే ఎవరితో చెప్పాడు దేవుడు, ఎందుకు చెప్పాడు దేవుడు,
నాకెందుకు ఇచ్చాడు దేవుడు, ఎవరితో చెప్పాడు, బైబిల్లో ఏ సందర్భంలో ఆ మాట చెప్పాడు, నాకు ఏ సందర్భంలో నాకు ఈ మాటను దేవుడు ఇచ్చాడు అని 3 విషయాలు ప్రార్థన చేసుకుంటే దేవుడు నేను చక్కగా నడిపిస్తాడు. ఆ మాట నెరవేర్పు చూస్తాం. సరేనండి. అందుకని ఈ వారం ఈ చివరి దినాల్లో ఉపవాసమే ఉంటారో లేకపోతే సపాసమే ఉంటారు. సపాసం అంటే గట్టిగా సమృద్ధిగా తిని, ఉపవాసం అంటే ఒప్పుకూడదు, ఎట్టాకట్ట మీ ఇష్టం. ఉండి కడుగుడు పని చేయండి. ఏం కడగాలి? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. కడిగి పవిత్రపరిచి తుడిచివేయి, అసలు మరకలు కూడా ఉండకూడదు అని కోరుకుంటాడు 51వ కీర్తనలో. అలాగా ఈ చివరి రోజుల్లో, ఈ చివరి వారం అదైందా, ఎన్నిసార్లు సేవకులకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా, అదైందండి. మీకు ఒక మాట చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథములో. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేశాం. మీరు నిజంగా చెప్పండి, మీ మీద ఎవరు తప్పు ఎవరు నీ తప్పు చూడకపోవచ్చు, నీ అంతరంగంలో తప్పు ఆలోచన వచ్చినా సరే నీ హృదయం నీ మీద దోషారోపణ చేసిందా లేదా సార్? మరి చేసిన వెంటనే సరి చేసుకొని ఒప్పుకుంటున్నావా? ఏంటి నువ్వు విశ్వాసిపోయి ఉండి సంఘంలో నమ్మకంగా లేవేంటి, ఒక గంట పట్టుమని ప్రార్థన చేయవేంటని మీ దేవుడు, మీ ఆత్మ మిమ్మల్ని ప్రశ్నించిద్దా లేదా? లేకపోతే ఎవరైనా విరోధంగా ఉంటే ఆ వ్యక్తితో నువ్వు ఎందుకు అలా విరోధంగా ఉన్నావు? ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటేనంటే మనం చీకట్లో నడిచినట్ట. మీకు మా క్రిస్మస్కి మీకు అయినా మీకు వెలుగు పండుగ చేస్తారని కూడా గట్టిగా కదా, వెలుగు పండగైనా లేకపోతే వెలుగుతూ ఉండాలా? వెలుగుతూ ఉండమంటే ఏంటి? సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉంటాడండి. సహోదరుల మీద ఎవరి మీదన్నా ద్వేషాలు పెట్టుకుంటే వాళ్ళు చీకట్లోనే ఉన్నారండి. ప్రేమించే వాళ్ళు, దేవుని ప్రేమను కలిగి కాపాడుకునే వాళ్ళు, ఒకవేళ ఏదో పొరపాటు జరగవచ్చు ఎవరిదో ఒకరిని, నువ్వు చేయకపోవచ్చు, కానీ నువ్వు చేయకపోయినా నీ మీద ద్వేషాలు అసూయ పెట్టుకోండి. ఏముంది ప్రభువా, ఒక మాట మీకు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ సహోదరుడు నీ మీద విరోధంగా ఉంటే, నీకు లేదు విరోధం, నీ మీద విరోధంగా ఉంటే, నీకు విరోధం ఉండాలి లేకపోయినా నీ మీద విరోధంగా ఉన్నారు కాబట్టి వారితో వెళ్ళి ఏం చేయాలంట? కానుకేసేటప్పుడు, అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరునికి విరోధమేమైనా ఉందని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా బలిపీఠమునొద్దని నీ అర్పణ విడిచిపెట్టి, అంటే బలిపీఠం దగ్గర నీ అర్పణ వేయకుండా ఆగు, మొదట వెళ్ళి అది చెయ్యి. ఏది? నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. కృతజ్ఞత అర్పణ అర్పిస్తావా? స్తుతి అర్పణ అర్పిస్తావా? ఒక మంచి కానుక అర్పిస్తావా? అది చాలా దేవునికి ఇంపుగా ఉంటుంది. అది యథార్థవంతుల ప్రార్థన కదా. లోపల మన ప్రార్థన మనకే ఎప్పుడు సంతృప్తినిస్తుంది? మన ప్రార్థన మనకి ఎప్పుడంటే, దావీదు భక్తుడు అంటాడు 69వ కీర్తనలోన 60 చూడండి ఒకసారి, 2లోనూ ఉంటుంది. నా హృదయం నేను పాపం లక్ష్య పెడితే ప్రభువు నా మనం వినకపోవును అనే మాట. 66 కీర్తన, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడలా ఎవరు అనరు, మన హృదయమే అంటది. భక్తుడు ఇందాక ఇర్మియా గ్రంథంలో ఏమన్నా,
అయ్యా మా దోషాలు తిరుగుబాట్లు అనేకాలు మా దోషాలు ఉన్నాయి. మా దోషాలను మా మీద దోషారోపణ చేస్తావు. నువ్వు ప్రార్థన చేసావు కానీ నీ బుద్ధి సరిగ్గా లేదు. అన్నీ ఆలోచించుకొని ఇక్కడే కాదు, విశ్వాసులుగా ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నాను నేను, పవిత్రంగా డబ్బుల దగ్గర కానీ అన్నిటి దగ్గర నమ్మకంగా ఉన్నానా లేదా పరీక్షించుకో. భర్త దగ్గర నమ్మకంగా ఉన్నానా, భార్య దగ్గర నేను నమ్మకంగా ఉన్నానా, యథార్థంగా పవిత్ర, డబ్బుల దగ్గర ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, ఈ విధంగా కడిగేసుకోవాలి. సంఘంలో నేను నమ్మకంగా ఉన్నానా, సంఘంలో డబ్బుల దగ్గర కానీ, సంఘంలో క్రమంలో కానీ, సంఘంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో కానీ. సంఘం అనగానే చాలా బాధ్యతలు. నీ కుటుంబానికి నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో దానికంటే కుటుంబ వ్యవస్థ నీకు ఎప్పటిదాకా, కుటుంబం ఎప్పటిదాకా నీకు చచ్చిపోయేదాకే. కానీ పరలోకం ఎప్పటిదాకా, చచ్చిపోయిన తర్వాత కూడా. సంఘం అనేది అంత విలువైంది. సంఘం వేడలో అంత బాధ్యత కలిగి భారం కలిగి ఉండాలి. నాకెందుకు వచ్చిందో ఎవరి పనులు చేసుకుంటారు అనుకునేది కదా. ఇది పాస్టర్ గారి పని ఒకటి కాదు. భారం లేకుండా ఉన్నామనుకో, ప్రభు కొన్నిసార్లు నిర్లక్ష్యంతో ఉన్నాను, క్షమించు అని దిద్దుకోవాలి. ఎందుకనంటే ఈ సంవత్సర కాలం, రానున్న సంవత్సర కాలానికి ఎన్నెన్నో దేవుని సన్నిధిలో పెట్టాలని, నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో. దేవా నేను ఇలా అడగాలి, అలా అడగాలి, ఎన్నో కోరికలు ఉంటాయి కదా. అవును, దేవుడు చేయడానికి సమర్థుడే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎక్కడన్నా పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభువు నా మనవి వినడని దీనితో ఎవరని ఈ దావీదు భక్తుడితో ఎవరన్నారన్నది ఇక్కడ, తన హృదయమే తనతో అంటుంది కదా. ఆయన ఏమన్నాడు, మా దోషమే మా మీద దోషారోపణ చేస్తుంది. నీకు తెలుసా, బయట ఎవరన్నా మన తప్పులు చూసి నువ్వు అలాంటి దానివి ఎలాంటి వాడివి అంటే కొంచెం సిగ్గుపడతాం. నువ్వు చూసేవారా, ఆ చూడటమే కాదు, నీ ఫోటోలు తీసాను, నీ వీడియో కూడా తీసాను, నువ్వేం చేసేది అని చూపించారు అనుకో, ఇంకెలా ఉంటుంది మనకి, సిగ్గుపడతాం లేదా. ఒకవేళ ఇవన్నీ లేకుండా ఉంటే వాడి దగ్గర ఫోటో లేదు, రుజువు లేదనుకో, కొంచెం నోటి గదరతనం ఉంటుంది మనకి. ఏం గదరతనం ఉంటుంది, చూసింది ఎవతి, విన్నవాడు ఎవడు అని తీసుకురా మాట్లాడతాం లేదా. ఇక ఆయన తీసుకో, నేనేదో మాట వరుసకంటే నువ్వు మళ్ళీ ఆయనకి చెప్పివా, మళ్ళీ నాకు ఎందుకు వచ్చింది కూడా నాకు తెలియదు అంటది. అది చెప్పిన ఆవిడేమంటది, తెలుసు అంటదా, నలుగురిలోకి వచ్చి చెప్తారా, చెప్పరు. ఎందుకు వచ్చిన బాధ నాకు అంటారు. కానీ అచ్చం ఆ మనుషులు ఎవరు లేకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి నీతో ఉండి టీవీ వీడియో తీస్తుందా లేదు చెప్పండి, తీసిద్ది, అంతా తీసిద్ది. ఒకసారి ఒక అమెరికా దేశం నుండి ఎవరో ఒక ఇద్దరు టూరిస్టులు చూసుకుంటూ వచ్చారంట. వాళ్ళు ఏదన్నా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటే వీడియోలు తీసుకుంటే ఈ భలే ఉంది, ఈ పంట చేలు భలేగా ఉన్నాయి, ఇది అనుకుంటూ చూసుకుంటూ వస్తున్నారు. ఒక ఇద్దరు ఏం చేశారంటే పొద్దున ఆ రోజంతా తిరిగి చూసుకుంటూ వచ్చారు. ఆ వీడియోలో ఒక పిల్లోడేమో చెట్టు మీద ఒక జాన్ తోట ఉండి జాన్ చెట్ల మీద కాయపోతున్నాడంట, ఒకడేమో కింద పట్టుకుంటాడు. వీడు కోసేవాడు ఒకడు, కింద పట్టుకునేవాడు ఒకడు. వీళ్ళు కూడా వీళ్ళు భలే తెస్తున్నారు మమ్మల్ని, వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఎవరో ఆ కోసేవాడు పట్టుకున్నాడు కూడా, ఈ అమెరికా వాళ్ళు భలే తెస్తున్నారని భలే కోసుకున్నారు, తీసుకున్నారు, అయిపోయింది. ఆ రోజు అయిపోయింది. ఈ తెల్లారి ఇంకొక వేరే పేటకి వెళ్ళారు. ఆ పేటకి వెళ్ళి అవి కూడా తీసుకుంటూ వెళ్ళారు. ఒక స్కూల్ ఉంటే స్కూల్లోకి వెళ్ళొచ్చు అని స్కూల్లోకి వెళ్ళారు. ఆ స్కూల్లోకి వెళ్ళి అడిగారండి, మాస్టర్ మీ పిల్లలకి మేము మాట్లాడొచ్చా మేమంటే, మాట్లాడండి, మా దగ్గర కొన్ని మీ ప్రాంతాలు వీడియో కూడా తీసాము, చూపించమంటారా, చూపించండి. అయితే మేము ఒక అటెండెన్స్ ఉంది, అటెండెన్స్ చేసిన తర్వాత చూదురుగానే అనండి, అటెండెన్స్ చేయాలి కదా. సరే అటెండెన్స్ వెళ్తుంది. నెంబర్ 1 మల్లేశ్వరరావు, లేకపోతే ఇల్లుంటే పేర్లు వరుసనే పలుకుతున్నాం. నెంబర్ 4 అరే రమేష్, ఏంట్రా నిన్న రాలేదు, నాకు కడుపు నొప్పి సార్ నేను రాలేకపోయాను అన్నాడు. నాకు కడుపు నొప్పి సార్ నేను రాలేకపోయాను అన్నాడు. అవునా, ఇవాళ తగ్గిందంటరా, తగ్గింది సార్ ఈరోజు, నిన్న మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గిందండి అన్నాడు.
ఆడెమ్మటి నెమ్మరే, అరే సురేష్ నిన్న కూడా నువ్వు కూడా రాదే సార్, నాకు బాగా జ్వరం వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను సార్, హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్, ఇప్పుడే తగ్గిందండి, ఇవాళ తగ్గితే వచ్చేసాను. సరే అంత అయిపోయింది. ఇప్పుడు అటెండెన్స్ అయిపోయిన తర్వాత సరే మీరు చూపించండి అని అందరితో మాట్లాడారు, కొంచెం ఆ అక్షరాలు ఈ అక్షరాలు నేర్పారు. ఇదిగో మేము మీ ప్రాంతాల వీడియో తీసుకొచ్చాం చూడంటే వీడియో తీసి చూపిస్తా ఉంటే, ఈ వీడియోలు ఎవరు కనపడుతున్నారో తెలుసా? ఆ చెట్టు మీద కాయలు కోసేవాళ్ళు కూడా కనపడుతున్నారు. ఆడెవడు? సురేష్ గడు, రమేష్ గడి. ఈ రమేష్ గాడేమో పైనుండి పోతాడు, సురేష్ గాడేమో కింద పట్టుకుంటున్నాడు. అరే మన సురేష్ గడరా, మన రమేష్ గడరా. మాస్టారు అక్కడే ఉన్నాడు, అందరూ అక్కడే ఉన్నాడు. ఏమంటున్నాడు మాస్టారు? ఆడెంక చూస్తున్నాడు. ఏంట్రా నిన్నేమొచ్చిందాడు? కడుపుల్ని పిడికేంటి జ్వరం. మరి ఈరోజు ఎక్కడ ఉన్నారు? స్కూల్లో ఉన్నారు కదా. మరి దాంట్లోకి ఎప్పుడు వెళ్ళారు? వీడియోలోకి. దొరికిపోయామరా మనం. ఎంత సిగ్గుపడిపోతున్నారు, భయపడిపోతున్నారు కదా. ఆడు కాయలు కొయ్యటం, వీడు పట్టుకోవటం, వీళ్ళు ఈ వీడియో తిట్టంటే ఆనందంగా ఉండటం, అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండో చెప్పండి. ఇందాక అటెండెన్స్ చెప్పినప్పుడు ఏమన్నారు? కడుపు నొప్పి సార్ రాలేకపోయాను అన్నాడు. దొంగతనానికి వెళ్ళాను అన్నాడా? కదా. ఎన్నెన్ని సాకులు చెప్పినా దేవుడి దగ్గర దొరికిపోతాం. ఎన్నెన్ని సాకులు చెప్పినా దేవుని దగ్గర. ఒకసారి మా విశ్వాసి ఒక ఆమె, మంచి అమ్మాయి, బాగానే ఉంది, సంవత్సరం అంతా బాగుంది. ఈ మధ్య చిన్న దెబ్బతింది. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కూడా పెట్టి, దీంట్లో వాట్సాప్లో పెడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి పాపం ఈ అమ్మాయికి ఎట్టయిందని చూసి. అమ్మాయి పెళ్ళయింది, ఈ అబ్బాయి కూడా పెళ్ళిడికి వచ్చాడు, ఉద్యోగం చేస్తాడు. ఏంట్రా ఏమైందమ్మా? వెంటనే ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఇలా మిల్లు దగ్గర చిన్న దెబ్బ తగిలింది, కానీ నాకు దేవుడు చాలా తప్పులు చూపిస్తున్నాడు, నా తప్పులను. ఏంటమ్మా? నేను దశభాగం ఎగ్గొట్టిన సంగతిలో ఇవన్నీ బెడ్ మీద పడుకుని, హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని నాకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడని. ఎందుకో నేను లోపించాను, ఏదో ఇంట్లో జరగట్లేదు, విధవరాలని ఏదో కష్టాల మీద తినేస్తున్నాను, అన్నీ ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని నాకంతటికి నాకే బాధ వేసింది. కూటం పెట్టి పబ్లిక్గా చెప్పింది తన తప్పులు కూడా. కూటం పెట్టుకొని పబ్లిక్గా తన లోపాలన్నీ చెప్పింది. ఒకరోజు చెప్పుకొని అందరికి భోజనాలు కూడా పెట్టింది. బాగుపడింది దేవుడు కృపను బట్టి. నాకు జరిగినటువంటి లోపం ఏంటంటే ఇది. కాబట్టి నేను గద్దించబడ్డాను, సరిచేయబడ్డాను. ఎవరో మళ్ళీ అలాంటి తప్పులు కలగకండి అంటూ మంచి సాక్ష్యం ఇచ్చి చక్కగా. అంటే ఎవరు చెప్తే అని తెలుస్తుంది? దేవుడు ఎక్కడ అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధుడిగా ఉండేవాడిని ఇంకా పరిశుద్ధుడిగా ఉంచాలని. ఇక నువ్వు తప్పించుకొని తిరుగుతుంటే నేను అపవిత్రత వదిలేస్తాడు. రోమా 1:28 చదవండి ఒకసారి. రోమా 1:28. మరియు దేవుడు చాలాసార్లు ఎదుకులు అంటాడు, నీలో చోటు ఇస్తావేమోనని. చోటీ లేకపోతే ఏం చేస్తారు? కనుక ఇక నువ్వు నీ ఇష్టానుసారంగా దుర్మార్గుడుగా బ్రతికేరా బాబు. చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. అంతే. దేవుడు ఒక ఆమె వచ్చి ఆదివారం ఎప్పుడు దాదాపు అలవాటు అయిపోయింది ఆమె పనులు మాని ఆదివారం పనికి వెళ్తే దొరికితే. ఒకసారి చెయ్యి దిగిందని వచ్చింది, ఊరగాయ ముక్కలు కొడుతుంది, చెయ్యి దిగిందయ్యా. ఎందుకనమ్మా? ఎందుకని ఏముంది, ఆదివారం పని మానేసి ఈ ప్రార్థన మానేసి ఈ పని చేస్తుంటే ఆదివారం ఇంకొక రోజు వచ్చి ఏడుతుంది, ఇంకొక సంవత్సరంలో వచ్చి చెయ్యి ఇరిగిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ఎందుకనమ్మా? నాకు అర్థమైందండి, మీకు అర్థమైంది, నాకు అర్థమైందండి. ఎందుకు ఇరిగింది? ఇప్పుడు ఎన్ని రోజులు కూర్చోవాలి? మీకు తెలుసా ఎన్ని వారాలు ఇశ్రాయేలీలు ఆ విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టారో అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సి వచ్చింది. 70 సంవత్సరాలకి ఎన్ని విశ్రాంతి దినాలు వస్తాయో అన్ని విశ్రాంతి దినాలు వాళ్ళు ఎగ్గొట్టారంట ప్రార్థనలు. అందుకని అన్ని సంవత్సరాలు బబులోను దేశంలో ఏం చేశారు? వాళ్ళు బానిసలు.
మనమే లెక్క లేకుండా దేవుని సంధిని దేవుడిచ్చింది ప్రాణం మనకి. అప్పుడప్పుడు మీకు ఈ పాట వచ్చా? నేనేమై ఉన్నానో నాకున్నవన్నీయు కష్టపడి తెచ్చుకున్నవేనయ్యా, కష్టపడి తెచ్చుకున్నవేనయ్యా అనరు. నీవిచ్చినవేనయ్యా అంటాను. నేను కష్టపడి తెచ్చుకున్నాను అంటానా? పాట బాగానే ఉంటుంది, కానీ బ్రతుకంతా నేను కష్టపడి తెచ్చుకున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇస్తాం. మనం ఎంత అండి? ఆయన జాలిపడి మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, గాలి నీరు అన్నీ ఉచితంగా ఇస్తే బ్రతుకుతున్న వాళ్ళం. జ్ఞానం ఇస్తే దాన్ని ఉద్యోగం చేస్తున్నామేమో, తెలివి బలం ఇస్తే పని చేసుకొని బ్రతుకుతున్నావు, కొంచెం సంపాదించుకున్నావు. దేవుడు తెలియనోడు ఎడా చేయలేడు. దేవుని తెలుసుకున్న నీవు చెప్పండి, సంఘ క్రమాల్లో ఎలా ఉన్నావు పరీక్షించుకోవాలి. పరిశోధించుకునే సమయం ఇది. ఈ చివరి వారం అంతా మీరు దానికోసం కేటాయించుకుంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టకరంగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి ఇష్టకరంగా ఉంటే ఎడ చూడబుద్ధి అయింది చెప్పరా? ఎడ చూస్తాడు? నీ చల్లని చూపే ఓ యేసయ్యా, నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా, నీ మెల్లని మాటే ఓ యేసయ్యా, నన్ను తీర్చిదిద్దింది నీ కోసం అంటాడు స్టీవెన్సన్ పాట. నీ చల్లని చూపు మా మీద. నిజమండి, నీ అంకేసి చూస్తాడు, నీ మీదే దృష్టి పెట్టుకుంటాడు కదా. దావీదు సౌలేమో తప్పు చేసినా కానీ పెద్ద లెక్కలో దిద్దుకోవటం లేదు. కానీ దావీదు తప్పు చేస్తే పొరపాటున దావీదు మీద ద్వేషం వచ్చి, కోపం వచ్చి చంపేద్దాం అనిపించింది. అమ్మో ప్రభా క్షమించు, అభిషిక్తుడిని గురించి నేను ఇలా మనసులో కూడా చెడ్డగా ఆలోచించకూడదు అనుకున్నాడు, తప్పుగా భావించుకున్నాడు. అవును, అందుకనే దావీదు వెళ్ళిన చోట్లల్లా దేవుడు అతనికి తోడయిండెను గనుక ఏం చేశాడు? అతడు చేయు కార్యం ఎలా సఫలపరిచాడు, అతన్ని వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. అంతేనండి. కపటం డబ్బుల దగ్గరే మరి దారిద్రంగా చేపిస్తుంది సైతాన్ మనల్ని. డబ్బుల దగ్గర ఏమండి, ఉన్నది ఏదో యథార్థంగా కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా మనం వెంట రావు, సావు, చచ్చిపోతే ఎక్కడే వదిలిపెడతాం. మనతో వచ్చేది ఏముండదు. దాన్ని గూర్చి రకరకాల మాయతంత్రాలు, మాయమంత్రాలు, రకరకాల ఆలోచనలు. జాగ్రత్తగా ఉండాలి. డబ్బు దగ్గర మెయిన్ ఇక్కడ పరీక్షణ చేసుకోండి. ఇంట్లో డబ్బుల దగ్గర ఎలా ఉంటున్నావు? ఒకవేళ మీరు లీడర్లు అంటే మేస్త్రులు ఉంటారు, మేస్త్రిగా ఉంటే ఎలా ఉంటున్నావు? మేము కూడా సేవకులం కూడా, నేను కూడా దశభాగం తీస్తున్నానా లేదా? నేను డబ్బుల దగ్గర నమ్మకంగా ఉన్నానా లేదా? అర్థమైందా? పవిత్రంగా ఉన్నానా లేదా? దేవునికి లెక్క చెప్పాల్సిన వాళ్ళు లేక పని చేస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. లేకపోతే దేవుడు ఒకడు. కాబట్టి దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఏం కోరుకుంటున్నాడు? నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి, ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసేయలేదు. నా యొద్ద నుండి నీకు తన కృప తొలగింపలేదు. ఆయన సన్నతింపబడినగాక. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ చివరి వారం అంతా చక్కగా కడుక్కొని, హృదయాలన్నీ శుభ్రం చేసుకొని, మందిరాలు శుభ్రం, ఇల్లు శుభ్రం, అన్నీ శుభ్రం చేసుకుంటున్నాం. కానీ అదైందా? హృదయాల్ని ఈ విధంగా పరీక్షించుకోండి. కుటుంబ వ్యవస్థలో ఎలా ఉన్నావు? బిడ్డల విషయంలో ఎలా ఉన్నావు? తల్లిదండ్రులు దగ్గర పిల్లలైన వారు ఎలా ఉన్నారు? సంఘంలో ఎలా ఉన్నావు? సమాజంలో దేవునికి ఇష్టకరంగా నడుచుకున్నామా లేవా? పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో, సేవ చేసే సేవలో ఎలా ఉన్నావు? ఇది మంచి సమయం, పరీక్షించుకునే సమయం. హల్లెలూయా. నిజంగా పరీక్షించుకుంటే నేను ఒక మాట చెప్తాను చివరిగా. జ్ఞానులను గురించి చెప్తాను. జ్ఞానులు యేసు ప్రభు
చూడటానికి నక్షత్రాన్ని పంపాడు దేవుడు కదా. నక్షత్రం వినే ఉంటారుగా, విన్నారా లేదమ్మా? అమ్మా విన్నారంటారా? నక్షత్రం ఏం చేసింది? త్రోవ చూపించింది కదా. త్రోవ తప్పిపోయినా యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగి చక్కగా ఎరిగిన దారిని తీసుకెళ్తుంది నక్షత్రం. ఏం చేశారు వీళ్ళు? దారి తొలగిపోయారు. అక్కడికి వెళ్ళి ఆ రీడి కొంపకొచ్చి వేండ్రా అని హృదయంలో కుంగిపోయి మళ్ళీ అక్కడికి రావాల్సి వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చేసరికి నక్షత్రం అక్కడే ఉంది. ఒరే తిక్కలోళ్ళారా, పెద్ద జ్ఞానం లేక బిల్డప్ ఇచ్చారు, ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళి నేను దారి చూపిస్తుంటే అని ఆ నక్షత్రాన్ని చూసి మళ్ళీ ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏ గీతి స్వామి కడకు అందల తార అరుదించే నాకై అంబర. చాలా చక్కగా ఆశ్చర్యకరంగా పంపించింది దూతవాళ్ళు కదా. ఆశ్చర్యకరంగా వెళ్ళారు, చూశారు, బాగుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? హేరోదు ఇంటికి వెళ్ళి వచ్చారు. హేరోదు గారు ఏమన్నాడు? రాజుగారు, అరే అబ్బాయిలు మీరు ఆయన చూసి పూజించాక నాకు కూడా చెప్పండి, మా దగ్గరికి రండి మళ్ళీ. అదైందా? మా దగ్గరికి వచ్చి అక్కడ చెప్తే నేను కూడా వెళ్ళి ఆయన పూజించి కదా. అసలే ఈ హృదయం మంచిది కాదు, మళ్ళీ ఇటుకు వచ్చి చెప్పాలంటే ఇటు పూజించేవాడైతే మరి మీరు పూజించడానికి వెళ్తాను నిన్న కూడా వస్తా పదండ్రా అలా చోట అని తెలిసింది. ఇటుకి తెలిసింది, రాజుగారికి కూడా తెలిసింది, హేరోదు కూడా తెలిసిందా లేదా? ఏమని? ఆ యోధా దేశ బెత్లెహేములో పుడతాడని ఉందయా అని చెప్పేసి శాస్త్రులు అన్నారు. కాబట్టి నేను కూడా వస్తా పదండి అనాలా వద్దా? కుట్రబోడు ఎందుకంటాడు? వీళ్ళు దయ్యాలు ఉన్నాయి, వీడు ఒక దయ్యానికి గుర్తు. హేరోదు అనేవాడు ఎవరు గుర్తు? సాతాను గుర్తు. విశ్వాసులు సావాలని కోరుకునేవాడు వాడు. ఎవరిని మింగాలా అని. ఎట్లా ఉన్నాడంట? మన ప్రకటన గ్రంథంలో కదా 12వ అధ్యాయంలోన వాడు ఉగ్రుడై ఎవరిని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వాడు సమయం కొంచెమేనని వెతుకుతున్నాడు అపవాది. కాబట్టి అమ్మా యేసు ప్రభువును చంపాలనుకున్నాడు. పూజించడానికి కాదు, వెళ్ళి చంపి రావడానికి అన్నాడు. సరే వాళ్ళు వెళ్ళి పూజించి ఆ రాత్రి గడిపారు. కానీ ఆ రాత్రి మీరు రేపు వెళ్ళేటప్పుడు మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దు అన్నాడు దేవుడు స్వప్నంలో కదా. 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అక్కడ మత్తయి సువార్తలో, మాథ్యూ 2nd చాప్టర్ 2వ అధ్యాయం 12వ వచనంలో వారు స్వప్నమందు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడ్డారు. దీని గురించి నేను మాట్లాడదాం అనుకున్నా అసలైతే మీతోటి. ఇది మళ్ళీ కొంచెం చాలా టైం పట్టుద్ది ఈ మాటలు మీకు వివరించడానికి. దేవుడు స్వప్నములో ఒక్క మాటతోనే ఎక్కడ మాట్లాడే బాయ్ జ్ఞానులారా మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని స్వప్నంలో వచ్చిందండి. మీకు ఈ బాధ స్వప్నంలో చెప్తున్నానా లేకపోతే కళ్ళ ముందు చెప్తున్నానా? కళ్ళ ముందు చెప్పే మాటకి ఎక్కువ విలువ ఉంటుందా, స్వప్నాల్లో చెప్పే మాటకి ఎక్కువ విలువ ఇస్తామా? చెప్పరే. మీ వాళ్ళని అలా అలవాటు చేశారా ఏంటి? స్వప్నంలోనే ఎక్కువ వింటారా మీరు? అలాంటప్పుడు ఇంటికంటే కూర్చొని నిద్రపోకుండా ప్రభువా దేవుడు స్వప్నాలు ఎందుకు మాట్లాడతాడని 33వ అధ్యాయంలో యోబు గ్రంథంలో 15వ వచనం చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. మంచం మీద కునుకు సమయమున గాఢ అంటే ఇక్కడ కొనుక్కొద్దు, గాఢ నిద్ర ఇక్కడ బావద్దులే, ఇంట్లో గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నంలో. ఎందుకంట ఇప్పుడు వాళ్ళు పెద్దగా మేము కాబట్టి నువ్వు రాజు అయ్యుండి కూడా
ఆ ప్రభువుని ఆ రాజును చూడటానికి వెళ్ళలేదు, పూజించలేదు, మేము వెళ్ళొచ్చాము, ఏమనుకుంటున్నావో అని గర్వంగా చెబుదాం అనుకున్నారు వెళ్ళి. అంతేగా? ఎవడో ఈ మధ్య సినిమా తీస్తే ఆ సినిమా చూడటానికి ఒకడు 12,000 పెట్టుకొని భార్య, పిల్ల, తల్లి, తండ్రి నలుగురు ఒక్కొక్క టికెట్ 3,000 అంట, 12,000 కొనుక్కొని వెళ్ళాను. దాంట్లో తొక్కిస్లాట్లో భార్య చచ్చింది అనుకోండి, చచ్చింది, పిల్లోడు కూడా చావు బతుకున్నాం. అవి పెద్ద కేసులు మీకు అన్నీ తెలిసే ఉంటాయి, వార్తల్లో వెంటనే నేను కూడా కదా. ఏంటి అంత బడాయి? వచ్చిన రోజే చూడాలని అంత బడాయి ఏంటి మనుషులకి? దీని గురించి మళ్ళీ కేసు కదా. వాడు యాక్షన్ చేసిన హీరో, యాక్షన్ చేసిన హీరో ఆడు పెద్ద హీరో కాదు, యాక్షన్ హీరోవా? నిజంగా ప్రవర్తిస్తాడా? 10 మందిని కొడతాడా ఎవడన్నావాడు కదా? బజార్లో అంత పబ్లిక్గా డ్యాన్స్ చేస్తాడా? మరి వేయలేను, ఆడేటి హీరో అవుతాడు తెక్కలోడు. ఆ తెక్కలోడు సినిమా చూడటానికి ఈ తెక్కలోళ్ళు ఈ డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని ఎరకముందు అందరం అంతే. ఏం చేస్తారు చూసి? నేను ఫస్ట్ ఒకటే చూసే మా హీరో అని చెప్పుకోవటమేగా. బడాయికి బచ్చా కూడలేక సచ్చా అన్నట్టు అయిపోయింది అది బతుకు. బడాయి కోసం చూద్దాం అనుకున్నాడు, పాపం నలుగురు వాళ్ళ పిల్లోడు అంట, ఫ్యాన్స్ అంట వాడికి వచ్చేది 30,000 12,000 దీనికి శాలరీ వచ్చి 30,000 ఎంత వస్తుంది శాలరీ వాళ్ళ నాన్నకి. 12,000 పెట్టి టికెట్లు కొనుక్కొని వెళ్ళారంటే ఎంత దారుణంగా ఉంది. సరే పోతే పోయారనుకో, ఏంటి దీంట్లో ఉండే గుణం ఏంటి? ఇతరులకు చెప్పాలి, నేనే ఫస్ట్ చూశాను, మా హీరోది నేనే చూసాను చెప్పుకోవడానికి. వీళ్ళు కూడా అలా వెళ్ళి రాజుగారి దగ్గరికి ఏమనుకున్నారు? వీళ్ళు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకున్నారు, మేము చూసాము, నువ్వు రాజు వీళ్ళు కూడా చూడలేదు, కానీ మీ దేశంలో ఉన్న రాజును మేము చూసామని చెప్పడానికి. రాజుగా పుట్టాడు అన్నారు కదా, యూదులో రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అరే నేను రాజునైతే ఇంకొక రాజు రావటం ఏంటి కదా. పుట్టి ఒకడు రాజులయ్యేది సహజము. పుట్టిన తర్వాత రాజులు అవుతారు, కానీ రాజుగా పుట్టడం ఏంటి? రాజుగానే ఉదయించినాడు చిత్రము. యేసయ్య ఎట్టొచ్చాడు? పుట్టడమే రాజుగా పుట్టాడు. పుట్టిన తర్వాత డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని రాజులు అవలే, కత్తులతో యుద్ధం చేసి రాజులు అవలే. పుట్టుకతోనే రాజు ఆయన, రాజులకు రాజు. ఆ రాజును కూర్చి మేము చూసాం, మేము విన్నామని చెప్దామని వెళ్ళి, అరే నేను ఇంత పెద్ద రాజునుంటే చిన్నపిల్లడికి పుట్టిన రాజును చూడటానికి వెళ్ళా, నేను తలకాయలు ఊడి అవకడ పడేయా లేదా, నరికేసేవాడు కదా. కాబట్టి ఆడికి వెళ్ళకాకుండా మనమే దేవుణ్ణి యథార్థంగా ఆరాధించితే, వీళ్ళు ప్రభువుని గుర్తించి ఆరాధించారు, వీళ్ళ ఆరాధన యథార్థంగా ఉంది, మంచిగా ఉంది, అందుకని దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. నువ్వు కూడా ప్రార్థించినప్పుడు యథార్థంగా హృదయపూర్వకంగా చేస్తే దేవుడు నీకు జరగబోయే విషయాలు చక్కగానే, అంటే ఎలా నడుచుకోవాలో చెప్తాడు, ఎలా నడుచుకోవాలో చెప్తాడు, వాక్యం ద్వారా చెప్తాడు. మీరు ఆ మార్గం ఏదో దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు కదా. మంచి మనిషికి ఎన్ని మాటలంట? మీకు వెళ్ళి ఉండదా? మంచి మనిషికి ఒక మాట, మంచి కొడుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట అనరా? మంచి కొడుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. మంచి ఆటికైతే, చెడ్డాటికైతే కొంచెం గొడ్లు కొన్ని చెడ్డవి ఉంటాయి కదా. ఎన్నిసార్లన్నా కొట్టుగాక ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఆ పొలాల్లో ఇసుకిచ్చి ఉంటుంది, మెల్లి కట్టేసి కర్ర తీసుకొని. నేను కూడా చిన్నప్పుడు గొడ్ల కాడికి వెళ్ళినప్పుడు బాగా పరిగెత్తిచ్చేది ఒక దున్న, ఇంటికి వచ్చాక కట్టేసి యమాకుండా నాకు కోపం తినిందా కొట్టేవాడిని. కొంతమంది అట్ట కొడతారు కదా, పాలు అయిపోతే కూడా గేదెలను కొడతారు, నిజమే. అయినా దానికి బుద్ధి వస్తుందా? రాదు. ఇప్పుడు మనం ఎవరమే? బుద్ధిమంతులమి. మనం బుద్ధి తక్కువ వాళ్ళమై మారుమనసు పొందలా. బుద్ధి తక్కువ వాళ్ళని, బుద్ధి లేని దాన్ని మారుమనసు తెలియక ఒప్పు చేసేనని ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొందాము, బుద్ధిమంతులమయ్యాం. అవునా కదా? బుద్ధిమంతులమైనాక ఇంకెక్కడన్నా బుద్ధిహీనత వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వీళ్ళు ఏం చేశారు?
ఒక్క మాటతోనే మార్చుకున్నారు. కళ్ళ ముందు ప్రసంగం కాదు వీళ్ళకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కళలో ప్రసంగం. కళ్ళ ముందు ప్రసంగమా, కళలో ప్రసంగమా? కళలో ప్రసంగానికి అంత ఇదే చూపితే కళ్ళ ముందు ప్రసంగానికి. క్రిస్మస్ రోజున ఏం ప్రసంగం విన్నారో, సెమీ క్రిస్మస్ రోజున ఏం ప్రసంగం విన్నారో. చాలా పండగలే క్రిస్మస్ అవుతుంది, క్రిస్మస్ పండుగలు అయిపోతుంది. ఏ పండుగలో? క్రిస్మస్ పండుగలు అంటే క్రీస్తు లేని పండుగలు. క్రీస్తు మాటలను హృదయంలో లేకుండా బడాయి పండుగలు అయిపోతుంది. అట్టగా క్రీస్తుని ఆరాధించిన పండుగగా ఉండాలి మనం. అంటే క్రీస్తు మాట వీళ్ళు అలా చేశారు. ఇది క్రిస్మస్ అంటే. ఏది? మాట విన్నారు, బోధించబడిన బోధ ప్రకారం హేరోదు దగ్గరికి వెళ్ళొద్దంటారా? ముగ్గురు ఒకే మాట. అవును, వద్దు, మనం ఈరోజు విన్న మాటల ప్రకారం ఈ సంవత్సరంతో నడుద్దాంరా. అలాగే నడుద్దాం. ఇదిగో ఈ వారం అంతా చివరి రోజులు కదా, మనం దిద్దుకుందాం, సరి చేసుకుందాం, యథార్థంగా ఉండటానికి, నమ్మకంగా ఉండటానికి, సంఘ క్షేమాభివృద్ధిలో పాలు పొందడానికి, కుటుంబంలో అందరూ రక్షించబడి అందరూ ఆత్మీయంగా ఉండాలి, మన తోటి వాడు కూడా రక్షించబడే విధంగా జీవించాలి. సంవత్సరం, రానున్న సంవత్సరం అంతా ప్రభు కొరకు బ్రతకాలి అనే ఒక తీర్మానం చేసుకొని, ఏదో బుద్ధి తక్కువ దాన్ని, బుద్ధిదాన్ని ఉన్నాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, నన్ను దిద్దుకుంటా, సరి చేసుకుంటాను అని ప్రార్థన చేసుకొని దిద్దుకుంటే, అందుకే ఆయుష్కాలం ఇచ్చాడు, తీసేయలేదు మనకి కదా. చాలామంది ఆయుష్కాలం పోగొట్టుకున్నారు. ఉన్న ఈ ఆయుష్కాలం దిద్దుబాటు చేసుకొని అన్ని విషయాల్లో, సంబంధ బాంధవ్యాల్లో కూడా, అన్ని విషయాల్లో, ధనం విషయంలో, సంబంధాల విషయంలో, సంఘ సహవాసం విషయంలో, సహోదరుల ప్రేమ విషయంలో, ఏమండి, కుటుంబ బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉన్నామో లేమో పరీక్షించుకొని దిద్దుకొని నీవు కూడా చెప్పగలగాలి, నేను నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినడు. మరి ఎలా ఉంటాడు దేవుడు? మనం చదువుకున్న మొదటి మాట ఏంటి చెప్పండి? నేను చెప్పిన యథార్థవంతుల ప్రార్థనగా ఉండాలి. వారికి దేవుడికి ఎలా ఉంటుందంట? ఆనందకరంగా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మన ప్రభువు ఏం చేస్తాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉన్నట్లు దేవుడు నీ మీద కూడా ఆయన దృష్టి ఉంచి దీవెనకరంగా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ఒక చిన్న తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నిజమే, ఈ వారంలో, ఈ సంవత్సరం కాలం అంతా నా జీవితంలో ఉన్న లోపాలను దిద్దుకుంటాను. యథార్థంగా నేను కూడా దావీదు వలె యథార్థ హృదయం ఉన్నాయి. నేను పాపమును నా హృదయంలో దాచుకోకుండా ప్రార్థిస్తాను. దేవుని బిడ్డలారా, యథార్థంగా నోరు విప్పండి. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు మనవి వింటాడు. లోపం లేని వాళ్ళమని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. యథార్థంగా చెప్పుకుందాం, లోపం ఉంది, నా కుటుంబ బాధ్యతల్లో, నా ఇంటి వారిని ఇంకా రక్షణలోకి నడిపించుకోలేకపోయాను, ఒక లూదియా